వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీరు ప్రియదర్శిని రెడ్డి రాయల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా పాప బర్త్డే. ఈవినింగ్ వచ్చేసి కేక్ అని సెలబ్రేషన్ చేస్తున్నాం. ఇప్పుడైతే మద్లేటే స్వామి గుడికి వెళ్తున్నాం అనమాట, కర్నూలుకి అవతల. సో వెళ్తున్నాం. తను నాకేదో చెప్పు. పైనుంచి దిగి వస్తున్నట్టు పెద్దమ్మ పైనుంచి దిగి వచ్చేటప్పుడు కట్టించుకోవడానికి వెళ్ళారు. పిల్లలు అరవకండి ప్లీజ్. రెడ్డి హోటల్ అంట, వెజ్ అండ్ నాన్ వెజ్ కనిపిస్తుంది. రెడ్డి దీంట్లోకి వెళ్ళారు. దిగినాం కొండల్లో. రేపైతే ఫుల్ ఉంటారంట ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం కాబట్టి మా పాపది ఈరోజే బర్త్డే అవ్వడంతో వచ్చిన ఉండి నా నర్సకి. సో అక్కడ ఉంది టెంపుల్, మద్లేటే స్వామి. అప్పుడు కొండలు ఇక్కడ ఇంకా ఇంత డెవలప్ అయితే రీసెంట్గా కట్టినారు, మహిమగల టెంపుల్. సో చాలా బాగుంది. పాప బర్త్డే రోజు వచ్చింది. తండ్రి కూతుర్లు ఇక్కడ ఉన్నారు. రండి. మా మమ్మీ తెచ్చిన కొత్త డ్రెస్, మేము తెచ్చినది ఈవినింగ్ వేపిస్తాం. అక్కడ కొండ. ఒక ఇంటి కోడలికి పిల్లలు కాకుంటే ఇట్లా దగ్గరికి పిల్లలు కాకుంటే వాళ్ళ కాడ పెట్టుకున్నారంట తింటర్లు. దేవుడా నాకు కొడుకునిస్తే ఇక్కడ నుంచి వాడేస్తా అంటే అక్కడ నుంచి పైనుంచి వాడేసిందంట. ఇట్లా కింద వచ్చి ఇట్లా ఆడుకుంటున్నారంట నదిలో. పిల్లలు అంత మహిమగల మద్లేటే సాసోలు చిన్నమ్మ వాళ్ళ చెంత మా ఇంటి దేవుడే. సో రెడ్డి దాతలు గుడి అదే జవనార్దన్ రెడ్డి గారు దాత అంట బన. ఓ సో ఇప్పుడు వచ్చి ఒక నిమిషం ఉండండి, ఇంకా వస్తున్నా నేను. జరుపు శాస్త్రా చెప్తురా. ఇప్పుడు వెళ్తున్నా. ప్రియా లోపలికంటే రెండు అర్చన వేస్తారంట పాప. ప్రియా మరి ఏం పెట్టాను అర్చన వాళ్ళు మానవులు దేవుని కోసం చేసుకున్నాం. ఇట్లా ఇట్లా శ్రీమాన్ గోత్రస్య గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య ఎల్లార్దినామధేయస్య ప్రియదర్శననామధేయస్య ఐశ్వర్యనామధేయస్య అస్మాన్ సాగరం గాన. దయ మనం రాదు బర్త్డే. వీళ్ళు బాగుండాలని అందుకని మొన్న పిలుచుకున్నా. ఉడతా రాకుంటే పచ్చి తీసుకో. మమ్మీ అట్లా సింటి కనుక రాంట రాలా ఇంకేంటి కొన్ని అడ్డ వల్లమ్మా. అప్పుడు దూరం ఉన్నారు వీళ్ళు, దగ్గర కట్టించినారు మళ్ళీ.
ఐశ్వర్యది బర్త్డే సాంగ్ ఫస్ట్ బర్త్డే ఆడ పెడతారా ఏమన్నా పాపని పో బాబు పో అమ్మకు తగిలిచ్చిరా పో ఇక్కడ ఇది ఎందుకంటే గడుస్తాం సరే సార్ థ్యాంక్స్ చిన్నగా ఓకే సార్ కుంకుమంటే అన్న కూర్చో కింద కూర్చో పాపను పెట్టుకొని పక్క మొక్కం చేసుకుని కూర్చో అన్నీ కూర్చో కూర్చోండి కూర్చో ఇట్లా కుంకుమ అంటే ఇట్లా కుంకుమ అన్నం అట్లా కూర్చో शिवाय नमः शिवकरे नमः सत्ये नमः विमलाय नमः विश्वजनने नमः पुष्टे नमः दारिद्र्यध्वंसिने नमः देवे नमः सर्वभूताय नमः नवदुर्गाय नमः महाकाले नमः ब्रह्मा विष्णु शिवात्मिकाय नमः त्रिकालज्ञानसम्पन्नाय नमः नमामि भुवनेश्वर्यै नमः अर्चन पूर्वक व्यक्ति नमस्कार చేసుకోవడం ఓం మహాదేవ్ బొట్టు పెట్టినా సహ కుటుంబానం క్షేమస్థైర్య जय लक्ष्मी रमण गोविंद कल्याण अक्षंतर పాపతో చేరుకుంటాయి లేదు ఖాళీ ఉంటుంది కాబట్టి ఉగ్రం వస్తుంటుంది అంతే. అంటే వాళ్ళు లోపలికి రానిమన్నారు, డబ్బులు ఇచ్చే వాళ్ళని దర్శనం చేస్తున్నారు. ఆ ఉగ్రం అన్యాయం వచ్చేస్తుంది. కుండలు ఫ్రెండ్స్, రేపు సాటర్డే అయితే ఎక్కువ మంది వస్తారంట. అప్పుడు తొక్కిసలాట కూడా అవ్వచ్చు అంటున్నారు. మా పాప శుక్రవారమే పడింది కాబట్టి ఈరోజు వచ్చినాం. హ్యాపీగా జర్నీ కదా మామ. ఇప్పుడు కోనేరులో ఇక్కడ స్నానం చేసేవాళ్ళం ఫ్రెండ్స్. ఇట్లా కాకర పట్టింది. ఏమండి చూడు చూడు చూడు, పతిదేవుడు గారు చూడండి. ఆయన చూడకున్నారు ఫ్రెండ్స్. మేము వచ్చేటప్పుడు రోడ్ వేస్తున్నారు, ఎర్రమట్టి నల్లమట్టి దోవి, మొత్తం దుమ్ము ధూళి, ముఖం కూడా పడింది. తుడుచుకున్నాం. ఇంకా మా ఫేస్లు ఇట్లా ఉన్నాయి. నో, టెంకాయలు కొట్టు ప్లేస్ అనుకుంటా. అమ్మా మనం వచ్చేటప్పుడు ఏందో రోడ్ వేస్తున్నారు కదా చెప్పు. ఎందుకంటే నా సబ్స్క్రిప్షన్ నమ్మకపోవచ్చు. అవును, చాలా రోడ్ వేస్తున్నారు. దారులు అట్లనే ఉన్నాయి. దుమ్ము బుడద. తను బుడద దుమ్ము చూస్తున్నారు కదా మీరు. చెప్పండి పిల్లలు, అబద్ధాలు చెప్పరు. దుమ్ము కూడా మీకు ట్రాక్టర్లో ఎత్తుతున్నారు. రోడ్లు కూడా అట్లా దుమ్ము ధూళి మూతి మీద పడడం, మాకు దులుపుకోవడం అట్లా కూడా వచ్చినాం అనమాట. మా ఒరిజినల్ ఫేసెస్ కట్టి నా సబ్స్క్రైబ్ నెంబర్ కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం బైక్కి. జాగ్రత్తమా, చెమటలు కూడా కారిపోతున్నాయి. ఫ్రెండ్స్, మా పాప పుట్టిన ఈరోజే మా డాడీకి లాటరీ తగిలిందంట, డబ్బులు వచ్చినాయి. సో మొత్తం మా నాన్న ఖర్చు పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట. మా పాపకి సెలబ్రేషన్ గిఫ్ట్ లాగా. మనుషుల దీవెనల కంటే సెలబ్రేషన్ గ్రాండ్ చేసి, దేవుళ్ళ దీవెనలు గొప్పవమ్మ నీ బిడ్డకి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. పురాతన దేవుళ్ళు కంటే దీవెనలు అమ్మవార్ల కంటే ఎక్కువ ఇస్తారా అని మా నాన్న తీసుకొచ్చాడు. మా అమ్మాయి నాకు చెప్పే ఓపిక లేదు ఫ్రెండ్స్. ఒక ఇంకా వస్తున్నారు వాళ్ళైతే. ఫ్రెండ్స్, ఏంత ఎక్కేసరికి ఆలస్యం బీటింగ్ వస్తుంది. మమ్మీ వాళ్ళ వెనక వస్తున్నారు. మా ఆయన ఇంత ఎక్కలేం తండ్రి. అవుగానే తల్లి ఆలస్యం వస్తుంది. నాకు కూడా డాడీ చెప్పలే ఆటో వస్తుందని. నన్ను అంటే ఏంటమ్మా నువ్వు. నచ్చలేకున్నాం తల్లి.
మరి తెచ్చిన భోజనంలో ఆయన డ్రైవర్ని తినమని చెప్తున్నాడు. వచ్చేసినాం, పైకి వచ్చేసినాం. ఇక్కడ వంటలు వండుకునే వాళ్ళు అనుకుంటున్నారు. గజస్తంభం దేవుడు ఇక్కడే కథ ఉంది. ఇక్కడ దిగినాము చెట్టు దగ్గర. అప్పుడు ఇక్కడ కొండలు ఉండేవి, ఇప్పుడు రోడ్లు అన్నీ వేస్తున్నారు ఫ్రెండ్స్. అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇప్పుడు తక్కువ. పిల్లలు ఇటు రాని ఫోటో ది బాబు. సారీ చిట్రాను నిలబడతాను కనుకొని పెద్దనకలు అందరు. లేదు లేదు లేదండి, లేదు నాకేమి ఎలా సెల్ అంటే ఫోటో తీసుకున్నాడు అంతే కదా. మళ్ళీ పెడతాను చాలా బాబు ఇట్లా ముందర కాట్లేరండి. జరగండి జరగండి చెప్పులు బాబు. అసలు ఎవరు వేసుకురమ్మన్నారు? వేసుకురాలే కదా. గడస్తంభం మెయిన్ గడస్తంభం చుట్టూ తిరిగి పోయి ఇచ్చిరాపోతే అక్కడ పోయి. ఓరే షూ అసలు పట్టరా రూమ్లు పట్టక ఇట్లా ఇట్లా కొండలపైన దిగుతారు మంది. కింద ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ వచ్చేసి మొత్తం అంతా ఇవి కొండలు అంతా. ఆటకు వచ్చేవాళ్ళు, మొదలే టైం చేసేవాళ్ళు, మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు రేపు వస్తారంట. మార్నింగే బయలుదేరు అంటే ఈరోజు ఈవినింగ్ బయలుదేరుతారు కొంతమంది. ఇంకా అక్కడ ఉన్న సత్రాల్లో ఉంటారు, అక్కడ స్నానాలు చేసుకొని ఇంకా పూజలు చేసుకుంటారనమాట అక్కడ. అక్కడ వాటర్లో మా మమ్మీకి కొంచెం పైలట్ వచ్చింది. సంతోషంగా హ్యాపీ బర్త్డే రోజు పైలట్ వచ్చింది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్. ఇట్లా కొండలు ఉండే, కొండల నుంచి అప్పుడు ఎక్కొచ్చే వాళ్ళు. ఇప్పుడు రోడ్లు సదుపాయాలు పెట్టినారు. ఉడతా ఉడతాను ఉడతా ఉడతా ఊర్చని పాట పాడండి, ఊకే సరిపోతుంది. వస్తున్నామా ఎగ్జైట్మెంట్లో. నువ్వేం చేస్తున్నావు తెలియట్లేదు ఆత్రంతో. మనవరాల్ని తీసుకొని ఇది చూపించాలా అని. జాగ్రత్త. ఇక్కడికి వచ్చి తీస్తున్నా. అరవకు మమ్మీ. ఏంటి నువ్వు చిన్నపిల్లలాగా? తీస్తుంది. రండి కిందికి. రెడ్ వచ్చినా వచ్చిన గంట సేపు అయింది. ఓకే బెస్ట్. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. నాకు ఉడక గారిపోతుంది, కనిపిస్తుందా మీకు? చాలా ఎండ.
గాలి పడేసి రిషి ఆడ తీసుకుని తిన్నాము దుప్పటి తెచ్చింటే ఈయన తింటుండి మళ్ళా ఓకే ఓకే యాదైనా కేక్ పోయలే డాడీ అయిపోయింది ఐషు దెబ్బ తగాలి బాటలు అడగ తిన్నాను ఇంకో బాటలు ఎక్కడ మళ్ళీ రీల్స్ చేసుకుంటున్నాడు. అదిలే అంత చిన్నదా డబ్బా చేస్తున్నా ఏమన్నా అన్నా అంటే అన్నీ అంటావు నువ్వు వేసుకుని కూర్చోడే భోజనాలు కట్టించుకొని వచ్చినాం బేతం చల్లాలమా ఇక తినడానికి. మా మమ్మీ అయితే మాకు 12 వేసింది, అంటే మా ఆయనకి నాకు 12 వేసింది, అంటే చేప మర్చిపోయిందంట 12 వేసింది కింద కూర్చోలేమంటే. పాపకి వేసినాం భోజనాలు ఇక్కడ ఇస్తుందా లేరా ఎందుకు మా డాడీ తీసుకు. ఏమండి ఫుడ్ బాగుందా? బాగుందా? అత్త మామలతో తినడం, దేవుని కాదు తినడం బాగుందా? మమ్మీ ఎట్టుంది? చెప్పు నేను ఎట్టుంది? ఐశ్వర్య బర్త్డే ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్. డాడీ బాగుందిలేమ్మా, థ్యాంక్స్. డాడీ నా అన్నిటికీ థ్యాంక్స్ చెప్తాడు, మా చిన్నప్పటి నుంచి అంతే. మీరు కూడా ఇలా వచ్చేసి ఫుడ్ తినేయండి దేవుని కార్యం దగ్గర ఫ్యామిలీతో హ్యాపీగా ఫ్రెండ్స్. పాప నా ఇంటికి పెట్టుకుని ఇస్తున్నాను బంగారు. రేపు సాటర్డే శనివారం అని చెప్పి 2-3 లారీలు వచ్చి రూములు తీసుకుంటున్నారు. రండి నాన్న, అయినా నాగో పాప ఏడుస్తుందని వాళ్ళ నాన్న అలానే ఏడుస్తుంది. షూ అనే షూ నన్ను తల్లులు బంగారు తల్లులు వజ్రాల తల్లులు దుర్గమ్మ తల్లులు. చిన్నమ్మ ఇక్కడ శాంతన చెప్పలేడు. హాయ్ దేవుడా, నరసింహస్వామి ఐ కెన్ టచ్. పాపం ఫ్రెండ్స్ మొక్కు అది ఇరికిపోయింది దేవునికి. నా భర్త దేవుడు ఏం చేస్తున్నారో చెప్పండి. భర్త దేవుడు ఏం చేస్తున్నారో చెప్పండి. పాపని విష్ చేయడానికి స్టేటస్ పెట్టుకుంటున్నా అంట కదా. ఒకసారి చూడండి, హాయ్ చెప్పండి. హాయ్. కుక్క ఎంబడబడుతుందని నన్ను అస్సలు వదులుతలేదు సహస్ర. ఏయ్ నా బిడ్డ చోటుకు వచ్చినామంటే చూడు అని చెప్తే నవ్వుతుంది కదా. చేమటకి కారిపోతుంది. మనం మేకప్ వేసుకుంటే పోతుందని భయపడడానికి మేకప్ ఉంటాయి కదా. ఒరిజినల్ ఫేస్ కాబట్టి చెమట కారిపో, అంతా కారిపో. ఒరిజినల్ మా వాళ్ళని. అమ్మా ఏమండి ఏమండి, అత్త అల్లుళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు వాకింగ్ చేసి. ఏంటో మాకు కూడా అయిపోయింది. మేము నాకు అవునా సాసోలు చిన్నమ్మ అని మన రెడ్డి గార్లే అని మా మమ్మీ చెప్తుంది ఫ్రెండ్స్. కథ స్టోరీ చెప్తుంటే ఆనందంగా వింటున్నాం అనమాట, దేవతా కథలు అమ్మ చెప్తుంటే. ఇక్కడ వచ్చేసి కూర్చున్నాం, కొంగేసుకొని కూర్చున్నాం, ఎందుకంటే రాళ్ళు రొప్పలు ఉన్నాయి.
ముళ్ళు కూడా గుచ్చుకుంటున్నాయి. ఇక కొంచెం సేద తీద్దామని ఇలా కూర్చున్నాం. హాయ్ గాడ్. ఉండ ఏందండి అట్లాంటి సాంగ్స్ వింటున్నావు? గుర్తులేవా? గొడవపడింది. ఏమండి రమ్మంటే ఏంటి ఇంకా రిలీక్స్ వింటున్నావు? కార్లో కూడా వస్తున్నారు. ఇప్పటి నుంచి వస్తారు, రేపు మార్నింగ్ పెట్టుకుంటారు ఈ ఆటలు పూజలు. శనివారం వద్దులే, ముళ్ళు ఉన్నాయి. ఓకే డాడీకి అందుకే వచ్చినాం ఆయన కదా. ఇంకా వెళ్తున్నాం. మిగతా రోజులు వస్తే ఈ ఆటలు మొదలెట్టే స్వామి తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. యూట్యూబ్లో సెర్చ్ చేసిన వస్తుంది. బేతంచెర్ల అవతల ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి హ్యాపీ బర్త్డే అని కూతురు పాట పాడుతున్నారు ఫ్రెండ్స్. వస్తున్నా గిచ్చి పెట్టాలి. ఎంతసేపు నుంచి రాకుంటున్నావు? ఇస్తాను లాక్కొని వెళ్తాను. అక్కడికంటే వెళ్దాను రా, ఒకే చోట కూర్చుంటున్నావు. ఇక్కడికి లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఎందుకు కళ్ళకు నిగ్రంలో ఉంటావు? రూమ్స్ బాడకి ఇచ్చేటి రేపు శనివారం కదా ఫుల్ అయిపోతారు. పోర్లే, మనం ఈరోజు రావడం మంచిది అంటున్నారు కదా, అయితే తొక్కిసలాట అవుతుంది. చిన్నగా కూర్చుంటే వెళ్ళండి ఊరికా చెయ్యని అది పండ్ల గుర్తుకుంటున్నది కాదు. చూడు బండి కట్టేసి కొట్టినమ్మా అన్నాడు. ఇక దగ్గర హ్యాపీ బర్త్డే ఐషు, హ్యాపీ బర్త్డే ఐషు. వెళ్తున్నాం బాయ్. ఇంటికి వెళ్తున్నాం. బాయ్. కింద పడతావు. అది గుడి అనేది అడవిలో ఉండడం వల్ల ప్రియని తీసుకొని వెళ్ళడం నైట్ పూట డేంజరు. అందులో ఆయన మంచి ఆయనని తీసుకెళ్ళి వెళ్ళినట్టు సేఫ్గా వచ్చినాము. రోడ్లు అడవి మీరే చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో. నైట్ అయితే డేంజర్ అంట. నన్ను తీసుకొని వెళ్ళినందుకు డేంజర్ అని మా డాడీ తెలిసిన ఆయనను తీసుకొని త్వరగా తీసుకొని వచ్చేసాడు అనమాట మార్నింగే వెళ్ళి. కదా
చాయ్ టీ. మా ఆయన మా డాడీ ఆయన కాఫీ తాగుతున్నాడు. మేము మా అల్లుడు గారు మా భర్త గారు కాఫీ తాగుతున్నారు. మేమేమో కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. వాళ్ళు బిస్కెట్లు తింటున్నారు పిల్లలు. నేను కూడా తెలుసు మళ్ళీ ఏం బలకాడు వాటర్ అంటే కారమైందంట. మా అమ్మ ఎన్ని నోటు వచ్చినాయి నిజంగా. కదా దేవుడు పంపించినట్టు వచ్చినాయి నోటు సడన్ గా. నా చిట్టి తల్లి బర్త్డే. హ్యాపీ బర్త్డే ఐశ్వర్య. ఏది బుస్సని కళ్ళు పోయింటే ఐష్ అమ్మమ్మ తినిపించిందిలే ఫస్ట్. అదే నువ్వు తినిపించు. తాత తినిపేమనగా కొంచెం అట్ట చేత తినిపేమా. హ్యాపీ బర్త్డే టు యు ఐసు తల్లి బంగారు తల్లి. కొంచెం ఊరికి అట్టు చేత తాగిలియారు అందరు. ఇట్లా పట్టుకుంటే పెద్దది అవసరం లే. పెద్దది పాపకే అట్ట కొంచెం కొంచెం ఒక్కొక్కరు. కొంచెం పెట్టుట నాన్నకి పెట్టాడు వచ్చింది కొంచెం నగిలిచ్చి. ఐష్ చెట్టే చిల్లకమ్మ ఐషమ్మ ఐసు చిల్లక చిట్టి చిల్లకమ్మ. నిమ్మకాయలు అవసరం ఉండే ఫోన్ చేసి ఫోటోలు కూడా ఆడుతానులే. సర్లే 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 ఫోటోలు కూడా ఆడుతున్నా. పట్టుకో ఇది ఎక్కువసేపు నేను వద్దా వదిలే వదిలే నీకు ఇంకెక్కువ లాలా చాలండి పాపేడు. కానీ తినిపి ఇస్తాను డాడీ ఇస్తాను. ఒక నిమిషం తింటుంది. తినిపిస్తాను.